హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆర్యా వ్లాగ్స్. ఈరోజు మనము బటర్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేస్తామో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్: టమాటో, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పన్నీర్ అండ్ కర్డ్ అండ్ వెల్లుల్లి. ఓకేనా. ముందు కూరగాయలను తీసుకొని దాన్ని నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే వీటిని మనము ముందు వేపుతాము, వేపిన తర్వాత మిక్సీ పడతామండి. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరు మీడియంగా కట్ చేసుకుంటారు, కొందరు పెద్దనే, కొందరు చిన్నగా కట్ చేసుకుంటారు. చిన్న కట్ చేసుకుంటే కొంచెం త్వరగా వేగుతాయి, మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం కాదు. అలా అని మీ ఇష్టం, మీకు ఏ సైజు కన్వీనియంట్ ఉంటే అలా కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను నార్మల్గా చిన్నగా కట్ చేసుకున్నాను అండి, ఎందుకంటే మాది మిక్సీ జార్ కొంచెం చిన్నది, అలా అని. ఓకేనా. తర్వాత వెల్లుల్లి, అంటే మనకు వెల్లుల్లి వేసి కొంచెం బాగుంటుంది. ఆ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. జనరల్గా 4-5 తీసుకోండి. 4-5 తీసుకొని పెట్టుకొని ఇవన్నీ కట్ చేసి ఒక సైడ్కి పెట్టుకోండి. ఓకేనా. తర్వాత పన్నీర్ తీసుకోండి. పన్నీర్ తీసుకొని, పన్నీర్ అంటే ఏ పన్నీర్ అన్నా తీసుకోవచ్చండి, అది మీకు కన్వీనియంట్. ఓకేనా. నేనైతే హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నా. పీసెస్ కట్ చేయడం కూడా చాలా స్క్వేర్ షేప్లో ఉంటే బాగా అనిపిస్తుంది. కాబట్టి స్క్వేర్ షేప్లో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మనకు కావాల్సిన మీడియం సైజులో కట్ చేసుకోండి. ఓకేనా. మరీ చిన్న కట్ చేస్తే కూడా బాగోదు, మొత్తం అంత చిన్న చిన్న తుక్కు అవుతాయి. కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయి. కట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకొని, అంటే ఇండివిజువల్ ఏ పీస్కి ఆ పీస్ సపరేట్ చేసి ఒక బౌల్లో ఇలా తీసుకొని దాంట్లో కొంచెం కారం, కొంచెము మసాలా అంటే ధనియాలు ఏదన్నా, అలా కొంచెము ఉప్పు వేసి దాన్ని కొంచెం కలపండి. అంటే ఏదో చేతితోని ఇలా డైరెక్ట్ పిసకకండి. అవి కార్నర్స్, అంటే అవి స్క్వేర్ క్యూబ్స్ లాగా ఉండాలి కదా, కార్నర్స్ పోతాయి. కాబట్టి లైట్గా ఇట్లా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెం సేపు సైడ్కి పెట్టేసేయండి. ఓకేనా. సైడ్కి పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒకటి కడాయి కానీ లేకపోతే ఏదైనా గంజు కానీ ఏదైనా తీసుకొని దాంట్లో కొంచెం నూనె, అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం అవి వేగేంత వరకు అలా కొంచెం తీసుకొని నూనె పోసుకొని నూనె కాగేదాకా చూడండి. ఆ నూనె కాగిన తర్వాత కాగిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నూనె కాగినప్పుడునే వేస్తేనే బాగుంటుంది. కాగముందుకు వేసామో అది బాగోదు, మొత్తం అంతా ఆయిల్ ఉంటుంది. కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం ఈజీగా త్వరగా వేడి అవుతాయి, బాగుంటుంది. అలా వేడైందో చెక్ చేసుకున్న తర్వాత మనం ఇవరిదాకా కలిపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అవి ఇంకొకటి దాంట్లో వేసి, అంటే మొత్తం బల్క్ వేయకండి, ఒక్కొక్కటి సపరేట్ దాంట్లో ఉండేటట్టు అట్లా వేసుకొని చూసుకోండి. అవి మొత్తం, అంటే మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, డీప్ ఫ్రై చేస్తే కూడా బాగోదు. నార్మల్గా మీడియం ఫ్లేమ్ పెట్టేసి నార్మల్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి మొత్తము. ఓకేనా. అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని అంటే ఏమేమో ఎలా ఫ్రై చేస్తున్నాం, కొన్ని వేస్తున్నాం కదా, కొన్ని ఆయిల్ లేకుండా కూడా తీసి సైడ్కి పెట్టుకోండి. ఓకేనా. ఊకే కూడా కలపకండి. కొంచెం ఒక సైడ్ బ్రౌనిష్ వచ్చాక దాన్ని ఇంకో సైడ్కు పెట్టేసేయండి. అలా మొత్తం, ఎందుకంటే మనకు క్యూబ్ 6 sides మొత్తము బ్రౌన్ కావాలి కదా, అలా అని సపరేట్ చేసుకున్నామో అవుతుంది. మళ్ళీ కొన్ని వేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఫ్రీగా ఉండి అవి ఫ్రై అవ్వడానికి కొంచెము ఛాన్సెస్ బాగుంటుంది అన్నట్టు, అలా అని. తర్వాత వీటిని తీసుకొని వేరే ప్లేట్లో కూడా పెట్టుకోండి సపరేట్. ఓకేనా. అట్లనే ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్ పెట్టండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే పన్నీర్కి సైడ్కు ఉన్నాయి క్యూబ్స్ అవి త్వరగా మాడుతాయి అన్నట్టు. ఓకేనా. అదే మీడియం ఫ్లేమ్ పెట్టే వరకు లోపల పన్నీర్ అనేది ఉడుకుద్ది, బాగుంటుంది. ఓకేనా. అది అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. మళ్ళీ అదే గంజిలో వేరే కడాయి పెట్టడం ఎందుకని అదే గంజిలో మళ్ళీ నేను ఉల్లిపాయ, టమాటో, మిర్చి, కరివేపాకు అవి కూడా నేను అందులోనే వేసానండి. ఇవి వేసి ఫ్రై చేసుకున్నాను నార్మల్గా. ఓకేనా. అంటే మళ్ళీ సపరేట్ కడాయి ఎందుకు అని చెప్పేసి ముందు ఇవి ఫ్రై చేసుకొని తర్వాత పన్నీర్ ఫ్రై చేసుకుంటే బాగోదు. కాబట్టి ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసి అవి పక్కకు పెట్టి తర్వాత ఇవి ఫ్రై చేశాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి. మళ్ళీ దీంట్లో పసుపు, ఉప్పు అట్లా ఏం వేయకండి, ఓన్లీ అవే పచ్చి టమాటో, ఆనియన్, మిర్చి
అది ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొని సైడ్కి పెట్టుకోండి. సైడ్కి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. వేడి వేడి మీద మిక్సీ పట్టకండి. వేడి వేడి మీద మిక్సీ పడితే అది మొత్తం గడ్డ లెక్క అవుతుంది. చల్లారినాక మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె తీసుకొని లైట్గా నూనె తీసుకొని దానికి కావాల్సిన జీలకర్ర, లవంగాలు, ఆలక్కిలు అంటే ఇలాచి, తర్వాత చెక్క, ఆకు ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే మనం మసాలా చేస్తున్నాం కాబట్టి అవి వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. తర్వాత కరివేపాకు అవన్నీ దాంట్లో వేయండి. వేసిన తర్వాత కొంచెం మరీ డీప్గా ఫ్రై కావద్దండి, మాడిపోతే మళ్ళీ మొత్తం కర్రీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవరిదాకా మనము పట్టుకున్నది అంటే టమాటా గిట్లు ఇవరిదాకా పట్టుకున్నాం కదండి, అది తీసి దీంట్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇక మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసి దాంట్లో కొంచెము అల్లము, కొంచెము పసుపు, కొంచెము ఉప్పు, అలా అంటే వాళ్ళది టేస్ట్ వాళ్ళది, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కారం, అలా లైట్గా, బాగా ఎక్కువ వేయకండి, లైట్గా వేయండి. లైట్గా వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇక మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొంచెం దాన్ని సైడ్కి ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసి మళ్ళీ మిక్స్ చేయండి, ఎందుకంటే మాడుద్ది కాబట్టి. తర్వాత మనకు కావాల్సినంత మసాలా, ఇష్టం మీది చెక్క, ధనియాలు, ఏ మసాలా ఉంటే ఆ మసాలా తీసుకోండి. తర్వాత ఏదైనా ఫేవర్గా ఏమన్నా యాడ్ చేయాలి మసాలాస్ అంటే కూడా యాడ్ చేసుకోండి, అదిగా మీ ఇష్టం. కాకపోతే ఎక్కువ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని చూసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి సైడ్కి పెట్టి ఒక 2 minutes 3 minutes అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మిర్చిలు వేయండి. ఓకేనా? మిర్చిలు ఇప్పుడు వేస్తే కొంచెం టేస్టీగా వస్తాయి, అన్నంలో తినేటప్పుడు మనకు క్రిస్పీగా బాగుంటాయి అన్నట్టు, అలా. ఓకేనా? అందుకనే ముందు తాలింపులు వేయలేదు, లాస్ట్కి వేస్తాను నేను మిర్చి. అలా మొత్తము చూసుకుంటూ కొంచెము ఫ్రై చేయండి. తర్వాత మనకు దాంట్లో కొందరు గ్రేవీగా కొంచెము సెమీ సాలిడ్గా ఉంటే కొంచెం వాటర్లా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. వాటర్ పోసుకోండి, మీ ఇష్టం అది. వాటర్ పోసుకొని కలిపి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి సైడ్కి పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు పన్నీరు ఫ్రై చేసాం కదండి, ఆ ఫ్రై చేసిన పన్నీరు దీంట్లో మిక్స్ చేయండి. అంటే దాంట్లో వేసేసేయండి. వేసేసి లైట్గా కలపండి. కలిపి కొంచెము సైడ్కి పెట్టేసేయండి, మీడియం ఫ్లేమ్ పెట్టేసి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అది మొత్తం పన్నీర్ అనేది అబ్జర్వ్ చేసుకొని బాగుంటుంది. సైడ్కి పెట్టేసేయండి. పెట్టేసాక ఒక 5 minutes తర్వాత తీసేయండి, సర్వ్ చేసుకోండి, తినేసేయండి. బటర్ పన్నీర్ మసాలా ఎలా ఉంది, ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.